నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ, నీటి వ్యవహారాలపై చర్చ. వనకచెర్ల వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదన్న చంద్రబాబు. నగరంలో నేరాలు అదుపులోనే ఉన్నాయి. 9 సైబర్ క్రైమ్ కేసుల్లో 22 మందిని అరెస్టు చేశామన్న సిపి బాగ్చి. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై వెల్లువెత్తిన వినతులు. అందరి సూచనలు సలహాలతో ప్లాన్ రూపొందిస్తామన్న చైర్మన్ ప్రణవ్ గోపాల్. తిరుమలలో ఘనంగా సాలుకట్ల ఆదివారం, ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన వైదికులు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు 2 రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలపై సమావేశంలో ఇరువురు సీఎంలు చర్చించారు. 2 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. గోదావరి వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను వివరించారు. ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని చెప్పారు. బనకచెర్ల ద్వారా గరిష్టంగా 200 టీఎంసీలే తరలిస్తామని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని చంద్రబాబు అన్నారు. 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చెప్పలేదని ఈ భేటీలో వివరించారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటి వినియోగంలో అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. విశాఖలో ఇటీవల జరిగిన వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్క నెలలోనే 3 హత్యలు జరగడం సంచలనంగా మారింది. ఇందులో 2 రౌడీ షీటర్లు హతమయ్యారు. 2 టౌన్ పరిధిలో మరో యువకుడు హత్యకు గురయ్యాడు. విశాఖలో నేరాలు అదుపులోనే ఉన్నాయని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి తెలిపారు. విశాఖలో జరిగిన హత్యలపై సిపి బాగ్చి స్పందించారు. ఈ నెలలో 3 హత్యలు జరిగాయని తెలిపారు. 2 హత్యల్లో రౌడీ షీటర్లే హతమయ్యారని వెల్లడించారు. 3వ కేసులో ఒక యువకుడు హత్యకు గురయ్యాడని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని వెల్లడించారు. కమిషనరేట్ లో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. కంచర్పాలెంలో ఒక హత్య జరిగింది. అక్కడ రౌడీ షీటర్ ని హత్య చేయడం జరిగింది. రెండోది ఎయిర్పోర్ట్ లిమిట్స్ లో ఒక హత్య జరిగింది. అది రౌడీ షీటర్ ని హత్య చేయడం జరిగింది. మూడోది 2 టౌన్ లిమిట్స్ లో ఒక హత్య జరిగింది. అక్కడ ఫ్రెండ్స్ కొట్టుకొని తర్వాత ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు. అతను చనిపోతారని మేము ఊహించలేదు, బతుకుతారని అనుకున్నా కానీ చనిపోయాడు. అంటే సూసైడ్ హత్య సేమా అంటే అందుకే రౌడీ షీటర్ సూసైడ్ చేశారని మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. సో ఈ 3 హత్యలు జరిగాయి. అందులో ఈ 3వ హత్య రౌడీ షీటర్తో సంబంధం లేదు. ఈ మిగిలిన 2 హత్యలు రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది. రౌడీ షీటర్ మాత్రం ఎవరిని హత్య చేయలేదు. సో మన ఒక నెలలో 3 హత్యలు చూస్తే మన వైజాగ్లో హత్యలు చాలా పెరిగిపోయినాయి. అది కరెక్ట్ కాదు. ఒక నగరంలో ప్రతి నెల చూడండి 2-3 హత్యలు జరుగుతాయి. ఈరోజు విజయవాడ నగరంలో 2 చంపేశాడు ఒక రౌడీ షీటర్, తెలుసా? అదే చెప్తున్నా. కానీ ఇక్కడ మాత్రం రౌడీ షీటర్ మాత్రం ఏం చేయట్లేదు. అది రౌడీ షీటర్ని హత్య చేయడం జరిగింది. అది పెద్ద విషయం కాదు. నేను చెప్తున్నా, ఒక నెలలో 2-3 హత్యలు మన నగరంలో జరుగుతున్నాయి. ఇప్పుడు రౌడీ షీటర్ విషయానికి వస్తే, మేము ప్రతిరోజు పొద్దున డిఎస్ఆర్లో తీసుకుంటాము. మా జ్యుడిస్డిక్షన్లో యాక్టివ్ రౌడీ షీటర్ జైలు బయట ఎవరు లేరని ప్రతి ఇన్స్పెక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. రౌడీ షీటర్ యాక్టివ్గా ఉంటే ఇదర్ జిల్లా వదిలేసి పాడిపోవాలి, లేకపోతే పీడీ ప్రపోజల్ పెట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో ఉండాలి. అది 100% ఎన్ష్యూర్ చేయమని చెప్తున్నాం. ప్రతిరోజు పొద్దున DCP 1 అండ్ DCP 2 నుండి కంప్లైంట్స్ కూడా తీసుకుంటాం. సో రౌడీస్ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి అవి కూడా ఇమీడియట్గా ఫైనలైజ్ చేయమని చెప్పడం జరిగింది. రౌడీస్ ని చుట్టుముట్టి అన్ని విధంగా యాక్షన్ తీసుకొని రౌడీజం లేకుండా చేయడానికి అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. విశాఖలో నిరుద్యోగులను టార్గెట్ గా చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తున్నాయి. ప్రధానంగా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు మానవ అక్రమ రవాణా జరుగుతుంది.
అటువంటి ముఠాలపై సిపి బాక్షి ఉక్కుపాదం మోపుతున్నారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలను విదేశాల్లో ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి అక్కడికి వెళ్లాక వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. చైనా ఆధారిత సైబర్ క్రైమ్ కంపెనీలకు తరలిస్తున్న ఏజెంట్లను అక్కడ పనిచేసి వచ్చి మళ్లీ తిరిగి అదే నేరాలు చేయడానికి వెళుతున్న వారిని అరెస్టు చేస్తున్నట్టు సిపి బాక్షి చెప్పారు. ఇలా 9 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆయా ముఠాల చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకులను స్వదేశాలకు రప్పించి రక్షించినట్టు వెల్లడించారు. తాము విదేశాల్లో సైబర్ నేరగాల వలలో చిక్కుకున్నామని, సిపి బాక్షి తమను రక్షించారని బాధితులు మీడియా ఎదుట చెప్పారు. అయితే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతూ విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టామని సిపి చెప్పారు. మోసగించిన ఏజెన్సీల వివరాలను ప్రతి పోలీస్ స్టేషన్ ఎదుట ప్రదర్శిస్తామని, ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. సో మీ అందరికీ ఇది కూడా తెలుసు, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదే పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట ఫోన్ వచ్చింది. ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా, అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది, అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు. వాళ్ళు మోసపోతారని, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందని నాకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొరవ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళను ఆపేశాడు. ఆ 4 ఎక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు పిలిపించి లాస్ట్లో చూపిస్తాం. ఓకే, సో 4 ఆపేసాము. తర్వాత ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలా మందిని. సో కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లాఓస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియాస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు, కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము 14 జూలై. 5 పంపకుండా ఆపాము. వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి. ఇలా చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు. తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, హనీ ట్రాప్, లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్, లేకపోతే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా, క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడస్ ఆపరెండి ద్వారా చీట్ చేస్తారు. సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం, అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ని అవాయిడ్ చేయండి. లైసెన్స్, ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్లో వెరిఫై చేయండి. అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే మా నంబర్ ఇచ్చాము 7995095799. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఉంది 1930, అక్కడ రిపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈరోజు 2 సర్కులర్స్, 2 ఇలా పోస్టర్స్ మేము ఇనాగ్రేట్ చేస్తున్నాం ఆన్ దిస్ అక్రమ మానవ రవాణా స్కామ్స్ గురించి. ఈ ప్రతి స్టేషన్లో ఈరోజు మేము పంపిస్తాము. రేపటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ 2 పోస్టర్స్ మేము అతికిస్తాము, పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాము. దయచేసి నమ్మకండి. డౌట్ ఉంటే మా పోలీస్ స్టేషన్తో అడగండి, లేకపోతే మీ సిపి గారితో ఫోన్ చేసి అడగండి. మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే, ఇలా స్కామ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే మా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం. వాళ్ళందరినీ రప్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇలా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరు మీద LOC లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ అవుతుంది, మళ్ళీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. అండ్ ఎవరెవరు ఇలా ఇప్పుడు కూడా వెళ్తున్నారు, దయచేసి వెళ్ళకండి. ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేకపోతే పోలీస్ వాళ్ళతో సంప్రదించి కన్ఫర్మ్ చేయండి.
దానివల్ల నా లైఫ్ అంతా సేవ్ అయ్యి మేము మా లైఫ్ స్పాయిల్ అవ్వకుండా తొందరగా ఇంకా ప్రొసీడ్ అయ్యి ఎక్కడ జాబ్ చేసుకున్నట్టు అంతా ఏర్పాటు చేస్తాం. అసలు హెల్ప్ చేసి నీట్గా కాపాడారు మమ్మల్ని. మీకు ఏజెంట్ ఏ విధంగా పరిచయం అయ్యారు? మాకు ఏజెంట్తో ఏ విధంగా కలిసిన ముందు తెలిసిన ఆమె అతని వల్ల వెళ్ళామన్నమాట. ఆ ఊరు వెళ్ళడానికి ఏ జాబ్ కానీ ప్రయత్నించారు? అసలు ఏంటి ఆ యోగా? లైక్ డేటా ఎంట్రీ సిస్టమ్ వర్క్ అని చెప్పారు. కాకపోతే తర్వాత తెలిసింది స్కామ్ వర్క్ అని చెప్పి సారాలు చెప్పడం వల్ల మాకు పట్టుకోవడం వల్ల మాకు తెలిసి ఆగిపోయింది. మైకి దగ్గర పెట్టుకోమా. ఇంకా దానివల్ల మేము ఇంకా సేఫ్ అయ్యి కమిషనర్ గారి వల్ల ఇంకా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వల్ల మేము అందరం సేఫ్ అయ్యాము. మీరే ఉన్నారా ఇంకెవరైనా అక్కడ ఉన్నాయా అవకాశం ఉందా? మేమంతా మేము ఓన్లీ వెళ్దాం అనుకున్నాం మేము 4 మెంబర్స్. బట్ కాకపోతే వీళ్ళ వల్ల అది చాలా వల్ల మేము అసలు మీకు అక్కడ ఒక జాబ్ ఉందని అక్కడికి ట్రైనింగ్ ఇస్తారు, షాపింగ్ ట్రైనింగ్ ఉంటుంది అని అన్నారు. ఒక ఆమె వల్ల మేము మీకు ఏ విధంగా పోలీసులు మిమ్మల్ని మీరు సంప్రదించారా లేకపోతే పోలీసులు సేవ్ చేశారు అంటున్నారు, అది ఏ విధంగా అయింది? వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏజెంట్ అంటే వెళ్తున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కమిషనర్ గారు చెప్పడం వల్ల సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి సిస్టమ్ అయిపోయింది. సిస్టమ్ అనుకుని వెళ్తున్నారు, మనం తెలిసి స్కామ్ చేస్తారు. అక్కడ వెళ్తే వీళ్ళు అమ్మేస్తారు, నలుగురిని కూడా లేడీస్ అమ్మేస్తారు. అది అమ్మకుండా మనం అరెస్ట్ చేయగలిగాం. నాకు రాత్రి కాల్ వచ్చింది, వాళ్లకు తెలియదు ఎవరు కాల్ చేశారు, నాకు మాత్రం తెలుసు ఎవరు కాల్ చేశారు. ఆ వ్యక్తి కాల్ చేసి ఇలా పంపిస్తున్నారు సార్, దయచేసి కాపాడండి అని చెప్తే వాళ్ళు ఆపడం జరిగింది. సో ఆ వ్యక్తి ఎవరు చేశారు నేను పేరు చెప్పడం లేదు. ఒకవైపు నేరాలపై ఉక్కుపాదం మోపుతూనే రౌడీ షీటర్లపై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు సిపి తెలిపారు. నగరంలో నేరాలు ఘోరాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి తగిన చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. విఎంఆర్డీఏ రూపొందించిన బృహత్తర ప్రణాళిక 2041పై సలహాలు సూచనల స్వీకరణకు అనూహ్య స్పందన లభించింది. విశాఖలోని విఎంఆర్డీఏ కార్యాలయం 3వ అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో మాస్టర్ ప్లాన్ పై వినతులు స్వీకరించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు స్వయంగా వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యేలు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ శ్రీనివాస్, పంచకల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, అతిథి గజపతి రాజు, జీవీఎంసీ కార్పొరేటర్లు పద్మారెడ్డి, స్టాలిన్ తదితరులు మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. దస్పల్లా హిల్స్ లోని నవరోజీ రోడ్ నుంచి వాల్తేరు మెయిన్ రోడ్ ను కలిపే రహదారి విస్తరణను ప్రస్తుతం నిలిపివేయాలని దస్పల్లా హిల్స్ లేఅవుట్ స్థలాల యజమానులు కోరారు. హనుమంతవాక నుంచి జోడుగులపాలెం వరకు ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని 60 అడుగులకు పరిమితం చేయాలని గృహ యజమానులు కోరారు. హక్కేపాలెం మెయిన్ రోడ్ నుంచి రైల్వే న్యూ కాలనీ వరకు ఉన్న 100 అడుగుల రహదారిని 60 అడుగులకు పరిమితం చేయాలని వ్యాపారులు కోరారు. లంకలపాలెం నుంచి షీలానగర్ వరకు ప్రతిపాదించిన 80 అడుగుల రహదారిని 60 అడుగులకు కుదించాలని కార్పొరేటర్ స్టాలిన్ కోరారు. వీటినన్నింటిపైన చర్యలు తీసుకుంటామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పారు. వీటితో పాటుగా ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ వినతులను సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆదివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు. బంగారు వాకిలి ముందు ఉన్న గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా వేంచేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్షేరుల వారు దక్షిణాభిముఖంగా వేంచేశారు. ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్ కు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించిన అనంతరం తిరుమల పెదజియార్ స్వామి వెండి పల్లెంలో 6 పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చారు. సౌరమానాన్ని అనుసరించే తమిళలు కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజు నిర్వహించే కొలువు కావడంతో ఆదివార ఆస్థానం అనే పేరు వచ్చిందని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఈ పర్వదినం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని చెప్పారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పుష్ప పల్లకిపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. పుష్పమాలల సమర్పణ, సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా
అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో వేంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది. తదనంతరం ఆనివారి ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి వారి ఆలయం నుంచి పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు, సర్కార్ వారు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, ఇతర అధికారులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పర్విట్టం సమర్పణ, అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది. అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు, విశేషమైన హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం, వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము, వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఆనివారి ఆస్థానం విశేషమైన హారతులతోటి స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆస్థానం పూర్తవుతుంది. ఈరోజు సాయంకాలం ఉభయదేవ వేలతో శ్రీ మలయప్ప స్వామివారు పుష్ప పల్లకీలో 4 తిరువీధుల్లో వైభవంగా పుష్ప పల్లకీ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఆనివారి ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. శ్రీవారి భక్తుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తిరుమల నడక మార్గంలో చోటు చేసుకుంది. బాధిత భక్తుడిని కాపాడిన భద్రతా సిబ్బంది వైద్య సేవలను అందించారు. ఆళ్లగడ్డ దొర్నిపాడుకు చెందిన బోయ మాధవరాయుడు అనే వ్యక్తి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు అలిపిరి నడక మార్గంలో బయలుదేరాడు. మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల ఆలయం వద్దకు వచ్చేసరికి పక్కనే ఉన్న లోయలోకి దూకేశాడు. ఇది గమనించిన భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పందించిన విజిలెన్స్, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రోప్ సాయంతో బాధితుడిని బయటకు తీశారు. అనంతరం తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. యువకుడు ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ సేవాధికార సంస్థ 90 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే జిల్లా కోర్ట్ కాంప్లెక్స్ నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో కక్షిదారులకు వివరిస్తున్నామని న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలిపారు. హైకోర్టులో తర్ఫీదు పొందిన లాయర్లు రాజీ పడే కేసులకు సంబంధించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి ఈ కాన్సెప్ట్ ను ఇచ్చారని వెల్లడించారు. దీన్ని అందరూ ఉపయోగించుకొని సత్వర న్యాయం పొందాలని అన్నారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు, ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు. ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు, ఇద్దరికి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కనుక ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ర్యాలీ కూడా ఈ మన హైకోర్టు వారు, న్యాయ సేవాధికార సంస్థ వారు డైరెక్షన్స్ ప్రకారం ఇది ప్రజల్లో అవగాహన కలగజేయడానికి మీడియేషన్ అనే దీనికోసం ప్రజల్లో అందరికీ అవగాహన కలగాలని మన ర్యాలీ ఇప్పుడు చేస్తున్నాము. ప్రతి సమస్యని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్, అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్కి ఇది ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్యలు రాకుండానే
దావాలు వేయకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ హక్కును కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమను హక్కును కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. జ్యుడిషియల్ ఆఫీసర్సు, అలాగే ప్యానల్ అడ్వకేట్సు, పారాలీగల్ వాలంటీర్సు, అలా బార్ కౌన్సిల్ వారు అందరూ పార్టిసిపేషన్ తోటి, లిటిగెంట్ పబ్లిక్ తాలూకు పార్టిసిపేషన్ తోటి అవగాహన నిమిత్తం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఈ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా రెఫర్ చేయించుకొని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తిత్వంలో పరిష్కారం అయిన కేసుల్ని మళ్ళీ అప్పీల్ ఉండదు, కోర్టు ఫీ కూడా రిటర్న్ అవుతుంది. వన్స్ ఫర్ ఆల్ లాగా సెటిల్మెంట్ ఒక్కసారే చేసుకోవచ్చు. ఇందులో ఇరు పార్టీలు కూడా గెలిచినట్టు కింద లెక్క, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల తాలూకా ప్రాంగణాల్లోనూ కూడా ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మా ఎంఎస్ఏ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ, అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నూతన శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ నెల 22 నుండి భక్తులకు అందుబాటులోకి రానున్న ఈ కౌంటర్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరితో ఆయన పరిశీలించారు. కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బందులు పడకుండా టీ, కాఫీ, పాలు, త్రాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూ లైన్లు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవాణి టికెట్ల సమాచారం భక్తులకు తెలిసేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఉప విచారణ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. తిరుమలలోని ఫుడ్ అండ్ వాటర్ ల్యాబ్ లో తనిఖీలు చేశారు. అక్కడ చేపడుతున్న పరీక్షలపై సిబ్బందితో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజాధికారులు నిర్వహించారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు వేదాశీర్వచనం అందజేశారు. భారతవర్ష గ్రంథం పాఠకాదరణ పొందుతుందని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహరావు అన్నారు. మాతృభాష శిరోమణి వెంకట పూలబాల రచించిన భారతవర్ష గ్రంథ సమీక్ష ఏయు తెలుగు విభాగంలో జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ డివి సూర్యారావు గ్రంథ సమీక్ష చేశారు. భారతవర్ష గ్రంథంలో అచ్చమైన తెలుగు పదాలను జోడించడమే కాకుండా సంస్కృత పదాలు కూడా జోడించారని చెప్పారు. తెలుగు సాహిత్యాన్ని భావితరానికి అందించాల్సిన బాధ్యత ఆంధ్రపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు జర్రా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఆచార్యులు సూర్యారావు గారికి నమస్కారాలు. అట్లాగే ఎంతో మంచి మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ట్స్ కాలేజీ ప్రాచార్యులు నరసింహరావు గారికి కూడా నా ప్రణామాలు. అయితే ఈ భారతవర్ష అనేటువంటి ఈ గ్రంథంలో 2,50,000 పదాలు తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలతో ఉన్నాయి అని నేను అనుకుని సంస్కృత పదాలు కూడా రాయటం జరిగింది. ఇది సరళ గ్రాంధిక ప్రబంధం అని అలాంటి గురువులు చెప్పగా నేను దానికి సరళ గ్రాంధిక ప్రబంధం అని పేరు పెట్టుకున్నాను. నాకు అంతకు మించి తెలియదు. తర్వాత చూడగా ఇందులో అష్టాదశ వర్ణనలు అంటే 18 వర్ణనలు ఉన్నాయి, సాహిత్య ప్రమాణాలు బాగున్నాయి అని తెలియజేసింది కూడా ఇటువంటి గురువులే. వీరి ప్రోత్సాహంతో ఇట్లాంటి గ్రంథాలు మరిన్ని నేను రాయగలను. తెలుగు భాష మీద అభిమానంతో ఈ గ్రంథంలో రాసినటువంటి అనేక పద్యాలను ధారణ చేసి స్కూల్స్లోని ఇప్పుడు ఇంగ్లీష్ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చి రావటం వలన తప్పులేదు, కానీ తెలుగుని
బాగా పక్కకు పడేస్తే నా మనసు ఎంతో బాధపడి నేను వెళ్ళి చెప్తున్నాను అనమాట. ఫారెన్ లాంగ్వేజ్ చెప్పుకుంటుంటాను నేను. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ ఈ భాషల్లోని ఒక 60 గ్రంథాలు రాశాను. దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా వచ్చాయి. మనం ఇంటిలో కూడా నేను మాట్లాడుకునే భాష చాలాసార్లు నా ఆహ్లాదం కోసం నేను నా భార్యతో కూడా ఈ గ్రాంధిక భాషను మాట్లాడుకుంటూ చాలా ఆనందం పొందుతాము. మనం తెలుగు బాగా కనుమరుగైపోతున్నది. సినిమాల్లో విపరీతమైనటువంటి ఈ ఏంటంటే తెలుగుని తోసేసి వచ్చేస్తున్నాయి. 2 మాటలు మాట్లాడితే, ఒక 3 మాటలు మాట్లాడితే ఒక వాక్యంలోని అందులో 2 మాటలు ఇంగ్లీషే ఉంటున్నాయి. ప్రతిదీ విపరీతంగా పాటలు కూడా అలాగే ఉంటున్నాయి. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయరా, అందులో ఏముంటుంది అసలు తెలుగు? ఇలాగే విపరీతంగా అయిపోతున్నాయి. అందుకని ఈ ప్రాచీన సాహిత్యం వైపు మళ్ళాలి అని, మంచి తెలుగుని ఆదరించాలని అందరినీ కోరుకుంటూ నమోవాకాలతో ముగిస్తున్నాను. ఏ కార్యక్రమం జరిగినా సరే మా శాఖాధిపతి నన్ను పిలవకుండా ఉండటం లేదు. నాకు కూడా తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ. దానివలన నేను కూడా ఎప్పుడు తెలుగు శాఖ నుంచి ఏ పిలుపు వచ్చినా సరే వెంటనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని ఇక్కడికి వస్తూ జరుగుతుంది. ఇవాళ ఈ గ్రంథం చూసిన తర్వాత, భారతవర్ష గ్రంథం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఆ సైజులో పుస్తకం ఉంది, సామాన్యమైన గ్రంథం కాదు, దీన్ని రాయడానికి ఆ గ్రంథకర్త ఎంత కష్టపడి ఉంటారు అని చూడగానే పుస్తకాన్ని నాకు అనిపించింది. ఆయన చెప్పారు 2.5 లక్షల పదాలతోటి 1200 పేజీలతోటి సుమారుగా ఈ గ్రంథాన్ని ఆయన తయారు చేశారు. ఇటువంటి భాషా శిరోమణి మనకు ఉండటం సామాన్యమైన విషయం కాదు, గొప్ప విషయం. వారి తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. తల్లి సత్యవతి గారు, తండ్రి రామ్మూర్తి గారులకి అలాంటి ఒక భాషా పండితులు మనకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటి ప్రణీత, విశ్వజిత్, రాణేలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. దేశం కోసం మధ్యవర్తిత్వం అనే కాన్సెప్ట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 90 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు 13వ అదనపు జిల్లా జడ్జి షణ్ముఖరావు అన్నారు. గాజువాక కోర్ట్ కాంప్లెక్స్ నుండి జగ్గు జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం మధ్యవర్తిత్వం అనే కార్యక్రమం ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చని అన్నారు. హైకోర్టులో తరఫీదు పొందిన లాయర్లు వాదనలు వినిపిస్తారని, ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ వెంకటశేషమ్మ, అదనపు జిల్లా జడ్జ్ కవిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యశోద, వేదమణి తదితరులు పాల్గొన్నారు. సమయం పట్టొచ్చు, ఆ సమయాన్ని తగ్గించాలని ఒక మంచి ఉద్దేశంతో మధ్యవర్తిత్వం అంటే ఇరు వర్గాల వారు వచ్చి ఒక ట్రైన్డ్ మీడియేటర్, ఒక మీడియేటర్కి మన గాజువాకలో 2 మీడియేటర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారి దగ్గరికి మీరు కానీ ఇరు పక్షాలు వస్తే మీ కేసులు వారు ఒకసారి వివరిస్తే వారు మీకు సత్వరమైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. ఆ పరిష్కార మార్గాన్ని మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చితే కానీ ఆ రోజే మీకు సత్వరమైన పరిష్కారం, పూర్తి పరిష్కారం లభిస్తుంది. కాబట్టి కేసుల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి కక్షిదారులు కూడా ఈ మధ్యవర్తిత్వాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే న్యాయ సంబంధమైన సమస్యలు పూర్తి పరిష్కారం లభిస్తుంది. దీనిపై అపీల్స్ కానీ వేరే తదుపరి విచారణ కానీ ఏవి నిర్వహించకుండా మీకు అనుకూలంగా మీ ఇద్దరి మధ్య ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారో దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ ఒక అగ్రిమెంట్ రూపం దూరంగా, అవార్డు రూపం దూరంగా దాన్ని సత్వరమైన పరిష్కారాన్ని లభిస్తుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మధ్యవర్తిత్వం పైన అవగాహన సదస్సు అన్నది గాజువా కోర్టులో జరిగింది. ప్రతిరోజు కూడాను ఈ మధ్యవర్తిత్వం వల్ల జరిగే ఉపయోగాలు అన్ని కూడా న్యాయమూర్తులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడాను గాజువాక్లో ఉన్న ట్రైన్డ్ మీడియేటర్స్ ఎవరైతే సుప్రీంకోర్టు వారి గైడెన్స్ లో ట్రైన్ అయ్యారో వాళ్ళ సేవలను వినియోగించుకొని వీలైనంత వరకు వారి కేసులను పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. నేను అనగా నా పేరు రత్నారావు, ఇంకొక వ్యక్తి టి శ్రీనివాసరావు గారు, 2 వ్యక్తుల్ని
మీడియేషన్ క్లాసులకి పంపించడం జరిగింది మార్చి నెలలో. ఆ తర్వాత మొన్న ఈ నెల 8వ తారీఖున కూడా 1 డే ప్రోగ్రామ్కి పిలిచారు జిల్లా కోర్టులో. ఆ 1 డే ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. తదుపరి ఈ గత 4-5 రోజుల నుంచి గాజువాకలో ఉన్న కోర్టుల నుంచి 5 కోర్టుల నుంచి కూడా మీడియేషన్కి కొన్ని కేసులు పంపించడం జరిగింది. సో ఆ కేసులు విచారణ చేసి పరిష్కారం అయ్యే మార్గంగా మేము ప్రయత్నం చేసి ఆ కేసులు పరిష్కారమైనట్లుగా ఒక అగ్రిమెంట్ పార్టీలతోటి, పార్టీల తరపున అడ్వకేట్ తోటి ఒక అగ్రిమెంట్ ఒకటి తయారు చేయించి దాన్ని ముసాయిదాన్ని కోర్టు వారికి పంపించడం జరుగుతుంది. ఒకవేళ సెటిల్ కాలేదే అనుకోండి, సెటిల్ కాని దానికి ఒక రీజన్ అంటూ రాసి కోర్టుకి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ, నీటి వ్యవహారాలపై చర్చ. బంకచెర్ల వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదన్న చంద్రబాబు. నగరంలో నేరాలు అదుపులోనే ఉన్నాయి. 9 సైబర్ క్రైమ్ కేసుల్లో 22 మందిని అరెస్టు చేశామన్న సిపి బాక్షి. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై వెల్లువెత్తిన వినతులు. అందరి సూచనలు సలహాలతో ప్లాన్ రూపొందిస్తామన్న చైర్మన్ ప్రణవ్ గోపాల్. తిరుమలలో ఘనంగా సాలుకట్ల ఆదివారం. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన వైదికులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.